శ్రీ గురుభ్యో నమః. మనం తులసీదాసు విరచిత శ్రీరామచరితమానసం నుండి బాలకాండ చూస్తున్నాము. మజ్జన ఫల పీకియ తతకాల కాకహోహి పికబకవు మరాలా సునియాచరజ కరే జని కోయి సతసంగతి महिमा नहीं गोई बाल्मीक नारद घट जोनी निज निज मुकनि कही निज होनी जलचर धलचर नभचर नाना जे जड़ चेतना जीव जहाना मति कीरति गति भूति भलाई जब जही जतन जहाँ जही पाई सो जानब सतसंग प्रभावु लोकहु वेदना आनवु पावु बिनु सतसंग विवेक न होई राम कृपा बिनु सुलभ न सोई सतसंगत मुद मंगल मूला सोई फल सिद्धि सब साधन पूला सट सुधरहि सत संगति पाई पारस परस कुदात सुहाई विधि बस सुजन कुसंगत परहि फनि मनि समनि गुण अनुसरहि विधि हरिहर कवि कोविद बानी कहत साधु महिमा सकूचानी सो मोसन कहीं जातन कैसे साक बनी कमनी गुणगण जैसे సాధు సమాజ రూపమైన ఈ ప్రయాగలో మునిగినచో ఫలం వెంటనే లభిస్తుంది. కాకులు కోయిళ్ళవుతాయి, కొంగలు హంసలుగా మారుతాయి. దీనికి ఆశ్చర్యపడాల్సిన పని ఏమీ లేదు. సత్సంగత్య మహిమ జగద్విదితము. వాల్మీకి, నారద, అగస్త్యాది మహర్షుల జీవిత గాథలే ఇందుకు ప్రబల నిదర్శనాలు. భూచరాలు, జలచరాలు, కేచరాలు మొదలైన చరాచర ప్రాణులన్నీ సత్సంగ ప్రభావం వల్లనే ఐశ్వర్యాలను, బుద్ధిని, కీర్తిని, సద్గతులను పొందాయి. ఏ ఐశ్వర్యాదులను పొందుటకు సత్సంగాత్యం తప్పితే మరియే మార్గము లోకమున గాని వేదాలలో గాని ప్రస్తావింపబడలేదు. సత్సంగత్యము లేనిదే వివేకము అబ్బదు. శ్రీరాముని దయవలననే సత్సంగత్యము లభిస్తుంది. ఆనంద ప్రాప్తికి శ్రేయో లాభములకును సత్సంగత్యమే మూలము. సాధనలన్నీను పుష్పాలు, సత్సంగ ప్రాప్తియే ఫలము. ఇనుము పరుసవేదిని తాకిన బంగారం అవుతున్నట్లు దుష్టులు కూడా సత్సంగతి వలన సత్పురుషులుగా అవుతారు. విధివశమున సత్పురుషులకు దుష్ట సాంగత్యం ప్రాప్తించినను పాము పడగపై కల మణివలే వారు సద్గుణములతోడనే విలసిల్లుతూ ఉంటారు. సర్ప విషముచే మణి ఏ విధముగాను ప్రభావితము కాకుండా స్వయం ప్రకాశమవుతూ ఉంటుంది. అలానే దుష్ట సాంగత్యముచే సజ్జనులు ఏమాత్రము ప్రభావితులు కాకుండా తమ సుగుణాలతోడనే శోభిల్లుతూ ఉంటారు. కవులు కానీ, విజ్ఞానులు కానీ, కడకు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కానీ సత్పురుష మహిమలను పూర్తిగా వర్ణింపజాలరు. ఇక నేను వర్ణింపబూనుట కూరలు అమ్మువాడు మణుల నాణ్యతను తెలుపునట్లుగా ఉంటుంది. బంధవు సంత సమాన చితా హితా నహి తనహి కోయి अंजलिगत शुभ सुमन जिमी समसुगंध कर दोई संत सरल चित जगत हिता जानि स्वभाव सनेहु बाल विनय सुनि करी कृपा राम चरण रति देहु. దోసిట చేరిన పుష్పాలు రెండు చేతులకును అనగా తమను తెంపిన చేతికిని తమను పట్టుకొన్న చేతికిని సుగంధాన్ని సమానంగానే పంచిస్తుంది. అలాగనే సాధు పుంగవులు అందరినీ సమభావంతోనే చూస్తారు.
వారికి శత్రువులు కానీ మిత్రులు కానీ ఉండరు. అట్టి సాధు పురుషులకు నమస్కరిస్తున్నాను. సాధువులు శరణచిత్తులు, లోకోపకారులు. వారి సద్భావాన్ని స్నేహమును తెలుసుకొని, ఓ సాధువుల్లారా, ఈ బాలుని ప్రార్థనని మన్నించి శ్రీరాముని చరణ కమలాలపై ప్రీతి కలిగినట్లు అనుగ్రహింపుడు అని వారిని తులసీదాసు వేడుకుంటున్నాడు. బహురి బంది ఖలగన సతి భాయి, जे बिनु काज दाहिने हो पाए, परहित हानि लाभ जिन केरे, उजरे हर्ष विषाद बसेरे। हरिहर जस राकेश राहु से, पर अकाज भट सहस बाहु से। जे पर दोष लकहि सहसाखी, परहित घृत जिन के मन माखी। तेज कृशानुरोष महिषेसा, अग अवगुण धन धनी धनेसा। उदय केत सम हित सबहि के, कुंभकर्ण सम सोवतनी के। पर अकाजु लगी तनु परिहरहि, जिमि हिम उपल कृषि दनि गरहि। बंधु खल जसा शेष सरोषा, सहस बदन बर नई पर दोषा। पुनि प्रणवु प्रदु राज समाना, पर अगसनई सहस दस काना। बहुरि शक्र सम बिनवु देहि, संतत सुराने कहित जेहि। बचन वज्र जेहि सदा पियारा, सहस नयन पर दोष निहारा। దుష్టులు తమకు అవ్యాజ ప్రేమతో హితాన్ని చేకూర్చు వారిని సైతము హింసిస్తారు. ఇతరులకు హాని చేయడంలోనే తమకు లాభం కలదని భావిస్తారు. ఇతరుల పతనమును చూసి ఆనందిస్తూ ఉంటారు, ఉన్నతిని చూసి దుఃఖపడతారు. అట్టి దుష్టులకు సైతము నేను సద్భావంతో నమస్కరిస్తున్నాను. వీరు హరిహరుల కీర్తి అనడి పూర్ణచంద్రునకు రాహు వంటి వారు. అనగా హరిహరులను కీర్తించినను దానికి తట్టుకొనలేక ఆ కీర్తించు వారికి విఘ్నాలను కూర్తురు. ఇతరులకు కీడు చేయడంలో వీరు సహస్రబాహులు. ఇతరుల దోషాలను 1000 కన్నులతో వెతుకుతూ ఉంటారు. నేతిని చెడగొట్టు ఈగవలే వీరి మనస్సులు ఇతరుల హితాలను భంగపరచడంలో నిమగ్నమవుతూ ఉంటుంది. వీరు ఇతరులకు తాపమును కూర్చడంలో అగ్ని వంటి వారు, క్రోధములో యముని వంటి వారు. పాపములు అవగుణములు అనడి ధనములకు వీరు కుబేరులు. కేతువు తోకచుక్క వలె అందరి హితములను నాశనం చేస్తారు. వీరు నిద్రించడంలో కుంభకర్ణులగడమే లోకానికి మేలు. వడగండ్లు పంటలను పాడు చేసి తాము కూడా కరిగిపోయినట్లే వీరు ఇతరులకు కీడు చేయటానికై తమ ప్రాణములను కూడా వడ్డెదరు. 1000 నాలుకలతో ఇతరుల దోషాలను ఆక్రోశంతో ఎన్నో వీరిని శేషుడని భావించి నమస్కరించెదను. ఇతరుల పాపకృత్యములను గూర్చి 10,000 చెవులతో చెవులను అప్పగించి విందురు. భగవత్కథలను వినడం కోసమని 10,000 చెవులను కోరిన పృథురాజుగా వీరిని భావించెదను. సురా మద్యపాన ప్రియులైన వీరిని సురానీక దేవతా సమూహ ప్రియుడైన ఇంద్రునిగా భావిస్తాను. కఠినాతి కఠినమైన వజ్రాయుధమే ఇంద్రునకు ఇష్టము. అట్లే కఠినాతి కఠినములైన పరుషవచనాలే వీరికి ఇష్టములు. ఇతరుల దోషములను ఎన్నడంలో వీరు సహస్రాక్షులు. उदासीन अरिमीत हिता, सुनत जरहि खलरीति। जानि पानि जुग जोरि जना, विनती करई सप्रीति। దుష్టులు తమ మిత్రుల యొక్క శత్రువుల యొక్క తటస్థుల యొక్క ఉన్నతిని చూసి ఈర్ష్యతో మలమలా మాడిపోతారు. వీరి ఈ రీతిని గమనించి వినయంతో ప్రేమతో చేతులను జోడించి వీరికి నమస్కరిస్తున్నాను. మై అపనీ దిసి కీన్హని హోరా, తినని జవోరన లావుగ హోరా। బాయస పనియహి అతి అనురాగ,
होहि निरामिष कबहु की कागा। बंधु संत असज्जन चरण दुःखप्रद उभय बीच कछु भरना। पिछुरत एक प्राण हरि लेहि मिलत एक दुख दारुण देहि। उपजहि एक संग जग माहि जलज जोक जिमि गुण बिलगाहि। सुधा सुरा सम साधु असाधु जनक एक जग जलधि अगाधु। भल अनभल निज निज कलतूति लहत सुजस अपलोक विभूति। सुधा सुधा कर सुरसरि साधु गरल अनल कली मल सरी ब्याधु। गुण अवगुण जानत सब कोई जो जहि भावनी कतेहि सोई। నా ధర్మంగా వారిని నేను ప్రార్థిస్తున్నాను, కానీ వారు తమ స్వభావాన్ని మానుకుంటారా? కాకులకు ఎంతటి తీయని పాయసంతో పోషించినప్పటికీ అవి మాంసాన్ని తినడం మానుకుంటాయా? నేను సాధువులకును దుష్టులకును నమస్కరిస్తున్నాను. ఉభయులను కష్టపెట్టడి వారే, కానీ వారి మధ్య మిక్కిలి అంతరం ఉన్నది. సాధువులు మనకు దూరమైనప్పుడు మన ప్రాణాలే పోయినట్లు అవుతాయి. దుష్టులు మనకు చేరువైనప్పుడు ఎనలేని బాధ కలుగుతుంది. ఏ కాలమునందైనను సజ్జనులను దుష్టులను ఈ లోకమున ప్రక్కనే జన్మిస్తూ ఉంటారు, కానీ వారి వారి స్వభావాలు వేరు. కమలములు జలగలు నీటిలోనే పుడతాయి కదా. అమృతము మధుర రెండును సముద్రం నుండి ఉద్భవిస్తాయి. సజ్జనులను దుర్జనులను వారి వారి కర్మఫలాలను అనుసరించి కీర్తి అపకీర్తులను పొందుతూ ఉంటారు. సాధువుల స్వభావాలు అమృతము, చంద్రుడు, పవిత్ర గంగా నది వంటివి. దుష్టుల స్వభావాలు విషము, అగ్ని, కలిపాపాలతో కూడిన కర్మనాశనది వంటిది. వీరి గుణావగుణాలను ఎల్లన్నూ ఎరుగుందురు. ఎవరికి నచ్చిన వారిని వాళ్ళు గ్రహిస్తూ ఉంటారు. భలో బలాయి పైలహయి లహయి నిజాయి నీచు సుదాసరాహియ అమరత గరల సరాహియ మీచు. సజ్జనులు మంచినే పట్టుకుంటారు, దుర్జనులు చెడును విడిచిపెట్టరు. అమృతము అమరత్వాన్ని ప్రసాదిస్తుంది, విషము మరణాన్ని సమకూరుస్తుంది. ఈ రెండును తమ తమ గుణాలకు ప్రసిద్ధములు, దోహదకారులు. ఖల అగ అగుణ సాధు గుణగాహ ఉభయ అపార ఉదది అవగాహ. ते ते कछु गुण दोष बखाने संग्रह त्यागन बिनु पहिचाने. बले उपोच सब विधि उपजाए गनि गुण दोष वेद बिलगाए. कहि वेद इतिहास पुराना विधि प्रपंच गुण अवगुण साना. दुख सुख पाप पुण्य दिन राति साधु असाधु सुजाति कुजाति. दानव देव ऊच अरु नीचु अमिय सुजीवनु माहुरु मीचु. माया ब्रह्म जीव जगदीसा लचि अलचि रंक अवनीसा. काशी मगसुर सरिक्रमनासा मरुमारव मही देव गवासा. सरग नरक अनुराग विरागा निगमागम गुण దోష విభాగ. దుర్జనుల పాపకృత్యాలను దోషాలను సజ్జనుల సద్గుణాలను తెలుపడి కథలు సముద్రాల వలె అపారాలు అగాధములు. ఇందులో సజ్జనుల గుణాలు దుర్జనుల దోషాలు వర్ణింపబడుతూ ఉంటాయి. ఏలనన వారి తారతమ్యాలను గుర్తింపనిదే సుగుణాలను గ్రహించడము దుర్గుణాలను నిరాకరించడము సాధ్యం కాదు. గుణదోషాలు రెండును బ్రహ్మ సృష్టిలోని భాగాలే. వేదాలు వాటి తారతమ్యాలను వేరువేరుగా స్పష్టంగా విశదీకరిస్తాయి. వేదాలతో పాటు ఇతిహాస పురాణాదులు కూడా బ్రహ్మ
సృష్టి గుణదోషముల సమ్మేళనమని వక్కాణిస్తాయి. ఇట్టి వైరుధ్యాలు ఈ సృష్టిలో అనంతాలు. సుఖదుఖాలు, పుణ్యపాపాలు, దివారాత్రులు, మంచి చెడులు, సుజాతి కుజాతులు, దేవదానవులు, ఉచ్చనీచాలు, అమృత విషయాలు, జనన మరణాలు, బ్రహ్మమాయలు, ఈశ్వర జీవులు, సంపదలు, దారిద్ర్యాలు, రాజు పేదలు, కాశీ మగధులు, గంగా కర్మనాశదులు, మార్వార మాళవ దేశాలు, బ్రాహ్మణుడు కసాయివాడు, స్వర్గ నరకాలు, వైరాగ్యానురాగాలు మొదలైనవి ఈ వైవిధ్యాలకు ప్రబల నిదర్శనాలు. వేదశాస్త్రాలు వీటి మంచి చెడులను వివరిస్తున్నాయి. జడచేతన గుణ దోషమయా విశ్వకిన్హకరతారా సంతహంస గుణ గహహిపయా పరిహరి బారి వికారా. భగవంతుడు చేతనాచేతన రూపమైన విశ్వమునందు మంచి చెడులను సృష్టించారు. హంస పాలను గ్రహించి నీటిని వదిలినట్లుగానే సాధువులు గుణాలను గ్రహించి దోషాలకు దూరంగా ఉంటారు. असबिबेक जब देहि विधाता तब तजि दोष गुण ही मनुराता काल सुभाव करम बरियाई भले वो प्रकृति बस चुकवलाई सो सुधारी हरि जन जिमिलेहि दलिदुक दोष बिमल जसु देहि कलवु करहि भला पाई सुसंगो मिटइन मलिन सुभावु अभंगु लकी सुबेश जग भंजक जेवु बेश प्रताप पूजियहि देवु उघरहि अंतन होई निबाहु कालने मिजिमे रावण राहु कियहु कुबेशु साधु सनमानु जिमि जग जामवंत हनुमानु हानि कुसंग सुसंगति लाहु लोकहु वेद विदित सब काहु गगन चढ़ई रज पवन प्रसंगा कीचहि मिलई नीच जल संगा साधु असाधु सदन सुख सारी सुमिरहि राम देहि गनि गारी धूम कुसंगति कारिख होई लिखिय पुराण मंजुमसि सोई सोई जल अनल अनिल संघाता होई जलद जग जीवनदाता. భగవదనుగ్రహమున విచక్షణాశక్తిని కలిగి ఉన్నవారు చెడును విసర్జించి మంచిని మాత్రమే గ్రహిస్తారు. ఒక్కొక్కప్పుడు మంచివారు సైతము మాయామోహితులై కాలము, స్వభావము, కర్మల ప్రభావం చేతన సన్మార్గం నుండి వైదొలుగుతారు. భగవద్భక్తులు ఈ పొరపాటును తెలుసుకొని వాటిని సవరించుకుంటారు. దుఃఖ దోషాలను అధిగమించి నిర్మలమైన యశాన్ని పొందుతారు. అట్లే దుష్టులు కూడా ఒక్కొక్కసారి సత్సంగత్య ప్రభావమున సత్కర్మలను ఆచరిస్తారు. కానీ వారి దుష్ట స్వభావాలు మాత్రము మారవు. కపట వేషధారులైన దూర్తులు మొదట గౌరవింపబడినను కాలక్రమమున వారి నిజస్వరూపాలు పట్టబయలవుతాయి. కాలనేమి, రావణుడు, రాహువు మొదలైన వారు వృత్తాంతాలే ఇందులకు ప్రబల నిదర్శనాలు. సజ్జనుల రూపాలు, వేషాలు ఎట్లు ఉన్నను వారు హనుమజ్జాంబవంతుల వలె అందరిచే గౌరవించబడతారు. దుష్ట సహవాసం ప్రమాదకరము. సజ్జన మైత్రి వరప్రసాదము. ఇది లోక విదితము, వేద ప్రామాణికము. వాయు సాంగత్యమున పైకెగురు ధూళి ఉన్నత స్థితికి చేరుతుంది. అది ఏ పతనోన్ముఖంగా సాగిపోవు నీటితో కూడినప్పుడు బురదయ్యి అదోగతి పాలవుతుంది. సజ్జనుల ఇళ్లల్లో పెరిగిన చిలుకలు, గోరింకలు రామనామాన్ని జపిస్తాయి. దుర్జనుల ఇళ్లల్లోని చిలుకలు దుర్భాషలాడుతూ ఉంటాయి. పొగమలినములతో కలిసినచో నల్లబారుతుంది, కానీ సిరాగా మారినచో పవిత్ర పురాణాలని వ్రాయవచ్చును. ఆ పొగయే నీరు, అగ్ని, గాలితో కలిసి మేఘంగా మారినప్పుడు వర్షజలముల ద్వారా జీవులకు ప్రాణదాత అవుతుంది. సర్వం శ్రీరామచరణారవిందార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.